హాయ్ నమస్తే ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు టమాటా చారు చేస్తున్నాను. నేనైతే హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాను. టమాటాలు అయితే శుభ్రంగా కడుక్కొని మధ్యలకైతే కట్ చేసి పెట్టుకోవాలి. కుక్కర్ తీసుకొని అందులో టమాటాలు వేసి కొన్ని వాటర్ పోసుకోవాలి. అందులో కొంచెము చింతపండు కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కరు పొయ్యి మీద పెట్టి టమాటాలను మంచిగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. విజిల్ అయితే పెట్టకూడదు. నేనైతే మూత పెట్టాను. టమాటాలు అయితే మెత్తగా ఉడికాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే టమాటాలను మిక్సీ పట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మళ్ళీ అదే కుక్కర్లో సరిపడా ఆయిల్ పోసుకొని 4-5 పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని అవి మంచిగా ఫ్రై కావాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. అవి మొత్తము ఆయిల్లో మంచిగా ఫ్రై అయినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే మనము ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పేస్టును అందులో వేసుకోవాలి. మనకు సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత అది కలిసే వరకు మంచిగా గరిటెతో కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటా చారు అయితే చాలా మంచిగా మరుగుతుంది. తర్వాత ఎల్లిపాయ, జీలకర్ర కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి కూడా వేసుకోవాలి. అది ఎక్కడో స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్. అంతేనండి, వేడి వేడి టమాటా చారు అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చిందా? లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.